హే గైస్, అందరికీ ఈద్ ముబారక్. ఈద్ అయిపోయిన 3 డేస్ తర్వాత ఈ వీడియో వస్తుంది, ఏమనుకోకండి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే నేను మా చెల్లికి ఈదీ ఇచ్చేసాను అనమాట. నేనైతే ఫస్ట్ టైం ఇంత ఈదీ మా చెల్లికి ఇవ్వడం, అందుకే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సేమియా లేకుండా నా ఈద్ అయితే స్టార్ట్ అవ్వదు. మా అమ్మ అయితే మార్నింగే స్వీట్ చేసేసి అండ్ బ్రేక్ఫాస్ట్ లోకి చపాతీ చేస్తున్నారు. ఇదంతా రెడీ అయ్యేలోపు నేనైతే స్నానం చేసుకొని వచ్చేసాను. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోకి చపాతీ ఇంకా మటన్ కర్రీ అనమాట. ఇదైతే నా ఫేవరెట్. టైం అయిపోతుందని చక్కచక్కా టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని పండగ స్పెషల్ సేమియా అయితే ట్రై చేశాను. చాలా బాగుంది. నేను తినడమే కాకుండా మా అమ్మ కూడా ఒక ముద్ద అయితే పెట్టాను. ఇంతకు నా పండగ అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గైస్. సార్ టు బి ఫ్రాంక్ నాకైతే ఏం మిగతలేదు సార్. ఇంకా అలా ఫ్రెండ్స్తో కలిసి నమాజ్ చదవడానికి అయితే వెళ్ళిపోయాను గైస్. ఎండలు ఎక్కువ ఉన్నాయని 8:30కే నమాజ్ స్టార్ట్ చేశారు. అలా జమాత్తో పాటు నడుచుకుంటూ మసీద్కి అయితే వచ్చేసాను. నమాజ్ కంప్లీట్ చేసుకొని ఫ్రెండ్స్ అందరం ఒకరికొకరు అయితే విష్ చేసుకున్నాం. అలా అందరికీ విషెస్ చెప్పేసి మన పూర్వీకులను గుర్తు చేసుకుంటూ శ్మశానానికి వెళ్ళి వాళ్ళకి సంతాపం చెప్పేసి వచ్చానన్నమాట. మధ్యాహ్నం వరకు అలా తిరిగేసి వచ్చేసరికి మా అమ్మ వేడి వేడి బిర్యానీ అయితే చేసి పెట్టింది. ఫుల్గా తినేసి బాగా రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఇలా ఈ రోజు గడిచిపోయింది. మరికొన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.